అతను మాట్లాడవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఎన్డీఏ నాయకులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం గారికి పెద్దలందరికీ నమస్కారం. పిల్లలు ఆర్థికంగా సామాజికంగా ఎదగాలంటే ఒక్క ఎడ్యుకేషన్ మాత్రం ఉన్న విషయాన్ని గ్రహించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో తో పాటు ట్రాఫిక్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. మీ పిల్లల్ని ఉన్నతమైన చదువుకోవడానికి ప్రభుత్వం అన్ని వేళ మీకు అందుబాటులో ఉంటుంది, అన్ని వేళ సహాయంగా అందిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి మీకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా పిల్లలకు మాత్రం మంచి మనతో బాగా గడిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఈ దేశాలతో పాటు మీకు కూడా ఉపయోగపడతారు. మనం ఎంత బాగా చదువుకుంటే అంత బాగా మన కుటుంబం అభివృద్ధిపరంగా నడుస్తూ ఉంది. కాబట్టి పిల్లలు చదివించడం ఎక్కడ కూడా ఇవ్వవచ్చు. ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏమైనా అవసరం ఏమన్నా కూడా నేను ఈ స్కూల్ సమకూరుస్తాను. ఖచ్చితంగా పిల్లలు మాత్రం బాగా చదివించండి. వచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తుని కాపాడాలని ఇక్కడ ఉన్న తల్లిని అందరూ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక్కడ ఏ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దృష్టి తీసుకుంటే నేను పరిష్కరిస్తాం. రానున్న ఒక మంచి స్కూల్గా దీన్ని తయారు చేయాలని మీరే కేంద్ర పాత్ర వహించాలని, మీ పిల్లలకి ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరొక ధన్యవాదాలు. చెప్పట్లు కొట్టండి. మనమైతే ఒక ఏదైనా విషయం పడితే రాకపోతే ఉండిపోతాం. అతను ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసేసి సౌత్ లో కంటెస్ట్ చేసి ఈ సౌత్ లో మీరు దగ్గర క్యాండిడేట్ ఎవరికి మెజార్టీ రాలేదు. మరి మెజార్టీ వచ్చిందంటే భగవంతుడు అనుగ్రహించారు, అతను చేసే కష్టానికి అనుగ్రహించారు. కాబట్టి 76,000 మెజార్టీ వచ్చింది, అఖండ మెజార్టీ వచ్చింది. తక్కువ పోలింగ్ ఉంది స్టేట్ లో వచ్చింటే సౌత్ తక్కువ పోలింగ్. ఆ పోలింగ్ లో కూడా ఎక్కువ మంది ఓట్ వేసి వాళ్ళు గెలిపించారు. మనం అందరం అదృష్టంగా భావిస్తున్నాము. కాబట్టి ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు చెంది నేను ఒకేతో సాల్వ్ అవుతుంటే కట్టిన తర్వాత మీరు ఎన్ని పోతూ ఉంటారు సార్. ఫోటో తీసుకో.